ఇది మీరు జాగ్రత్తగా గమనించండి. అందుకే మీరు ఆయన ఏమన్నాడు, క్లాస్ వార్ అన్నాడు. క్లాస్ వార్లో ఏం జరుగుతుంది? నేను ఏబి వెంకటేశ్వరరావు మాట్లాడాడు. పెత్తందారులకి ప్రజలకు మధ్య జరిగేది. ఈ క్లాస్ వార్లో ఏంటంటే వీళ్ళ కోసం వీళ్ళే పడుతుంటారు. కానీ పెత్తందారులతో యుద్ధం వాడు చేస్తాడు, సామాన్య మానవుడు చేస్తాడు. వాడి కోసం నిలబడి వాడు ఎవడో ఉంటాడు. వాడు చేసే పని ఏంటంటే నిన్ను నేను కాపాడుతాను. ఈ పెత్తందారుల బాధ ఏమొచ్చింది చెప్పండి? బాధ ఎక్కడొచ్చింది తెలుసా మీకు? అప్లిఫ్ట్మెంట్ అంటారు సమాజంలో. ఒక రఘురామ్ రాజన్ గారు కానీ అమర్ సేన్ గారు కానీ సామాన్య మానవుల చేతిలో డబ్బులు పెట్టండి, అవి రొటేట్ అవుతాయి ఆటోమేటిక్గా. మీరు గమనించలేదు, ఎలక్షన్ ముందు నేను ఒక వీడియోలో చెప్పాను, దగ్గర 4.5 లక్షల కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్లు పెరిగి ఉన్నాయి. చాలా మంది. అండ్ నేను ఆర్బీఐ మళ్ళీ ఇంకో స్టాటిస్టిక్స్ రిలీజ్ చేసింది. దగ్గర 3% ఫినామినల్ గ్రోత్ ఇన్ సేవింగ్స్ కనబడ్డాయి. అంటే చిన్న చిన్న పొదుపులు లాస్ట్ గవర్నమెంట్. ఈసారి భయంకరంగా డ్రాస్టిక్గా 31% పడిపోయింది. 34 నుంచి 31 పడిపోయింది. దీనికి కారణం ఏంటంటే ఎప్పుడైతే సామాన్య మానవుడి దగ్గర రొటేషన్ ఆగిపోయిందో క్లాస్ వార్ స్టార్ట్ అయింది. దీనికి బాధ ఏంటంటే పెత్తందారులు చేసి యుద్ధం ఎలా ఉంటుందంటే చూడండి, ఎన్ఆర్ఐలు వచ్చి వాలంటీర్లు కొండ ఇలాంటివన్నీ చేశారు చూడండి, అక్కడ డబ్బులు ఇక్కడ కదా. ఇక్కడ వీళ్ళ బాధ అంతా ఏంటంటే వ్యవసాయ కూలీలు, వ్యవసాయ ఆధారిత రాష్ట్రమే కదా, వ్యవసాయ కూలీలు వీళ్ళకి ఇంక్రిమెంట్లు రావాలి, జీతాలు పెరిగిపోవాలి, ఈ రేట్లకి తగ్గట్టుగా క్లాస్ లివింగ్ ఉండాలి. బట్ సామాన్య మానవుడు ప్రభుత్వం ఇచ్చి పథకంతో ఉదాహరణకి పిల్లల్ని చదివించుకుంటున్నారు. మనమే చెప్తున్నాం పక్కన ఫ్రీ బ్యాగ్, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ బుక్స్ అన్ని. కానీ 15,000 రూపాయలు ఇంట్లో ఇస్తే అది అప్లిఫ్ట్మెంట్ కదా ఫ్యామిలీకి. అంటే ఉదాహరణకి 2వ పిల్లలకి చదివించుకోవడానికి హెల్ప్ అవుతుంది, వాడి పుస్తకాలు కొనడానికి. అంటే మార్కెట్లో రొటేషనే కదా. ఇప్పుడు పెద్ద అబ్బాయికో చిన్న అమ్మాయికో ఎవరికో ఇస్తుందండి అమ్మఒడికి. మిగిలిన ముగ్గురిది 15,000 ఇచ్చింది, 2 పిల్లలు చదివించుకోవడానికి ఉపయోగపడుతుంది కదా. వాళ్ళ బేసిక్ నీడ్స్ లేదా ఇంట్లో 2వ పూట అన్నం పెట్టడానికి ధైర్యంగా ఆ ఫ్యామిలీకి అప్లిఫ్ట్మెంటే కదా. సో అప్పుడు వాడు ఏం చేస్తాడు, మార్కెట్లో వాడికి పని చేయడానికి వెళ్ళినప్పుడు వ్యవసాయ కూలీ కుటుంబం గురించి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నా కూలీ 400-500 బదులు 1,000 రూపాయలు డిమాండ్ చేయొచ్చు. ఇది పెత్తందారులకి బాధ వస్తుంది. సో దీంట్లో ఏం చేశాడంటే సామాన్య మానవుడు అప్లిఫ్ట్మెంట్ కోసం ఒక కొడుకు జగన్మోహన్ రెడ్డి, తండ్రి బేసిక్ కమ్యూనిటీస్ ఫ్రీ ఇచ్చుకుంటూ వచ్చాడు. ఇది కరెంట్. నెక్స్ట్ నీకు ఆరోగ్యంకి నేను భరోసా, ఆరోగ్యశ్రీ. ఇప్పుడు సాధారణంగా డబ్బులన్నీ ఆరోగ్యం పాడైతేనే కదా దాని మీద తగలెట్టేది. సగం వాడి జీవితం మొత్తం. అది ఇవాళ 25 లక్షలు ఇవాళ ఆయుష్మాన్ భారత్ తో ముడిపెట్టారు. ఎందుకు? ఈ పెత్తందారులు వాళ్ళు అలాగే ఉండాలి. వాడు వీళ్ళ ఇంటి ముందు దేవుళ్ళు ఆడుకుంటూ తిరగాలి దేహి అని. ఇది ఎప్పుడైతే పోతుందో దానికోసం అన్న సమాజాన్ని ఎవడైతే నిర్మిస్తాడో వాడే. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటంటే నేను సచ్చినా మా నాన్న ఫోటో పక్కన నా ఫోటో ఉండాలని. అదే అన్నాడు. ఏదో మీరు ఇప్పుడు ప్రజలు మోసపోయారా, ప్రజలు మోసం చేశారంటే 40% ఓటు ఇచ్చి చూపించారు వాళ్ళు. మిగిలిన 60% ఎవరు ఉంటారు? డెఫినెట్ గా అంత బిలో పవర్టీ 40% అనుకుంది. అంటే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమే. అందరూ రివర్స్ చెప్తారు, ఇంకా 80% ఉన్నారు. ఎవడైతే అందుకున్నాడో ఆ రెసిప్రోకేట్ యాటిట్యూడ్ చూపించాడు. కానీ చూపించిన వాళ్ళు ఎవరు? సరే, ఇక్కడ మీరు చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్స్. కానీ ఇక్కడ ఏదైతే పెత్తందారులకి ప్రజలు అనే దాంట్లో పెత్తందారులే గెలిచారు, చివరికి గెలుస్తారు వాళ్ళే. మీకు ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి సార్, ఒక మొనాటమీ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఆ మొనాటమీని బ్రేక్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు. ఎందుకు రాజశేఖర రెడ్డి గారు 2వ సారి గవర్నమెంట్ ముక్కుతూ ములుగుతూ గెలిచారు. తట్టుకోలేరు వీళ్ళు. ఎలాగైనా అన్న దగ్గర ఎక్కడో దగ్గర ఒక ప్రస్థానం నిలబడుతుంది. ఈ జగన్మోహన్ రెడ్డికి 2వ సారి నానంత అనుభవం లేదు. చుట్టుపక్కల చాలా మంది తపేలాగాలు ఉన్నారు. సో దీని నుంచి ఏమైంది, ఆయన బోల్డ్ డేరింగ్ డాషింగ్ స్టెప్స్ అన్నిటికీ ఎక్కడికక్కడ పాబంధకాలు క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళే. చుట్టుపక్కల అంటే వ్యవస్థ మీకు అర్థమవుతుందో, ఒక బ్యూరోక్రాట్ వ్యవస్థ. ఏ బాబు తెచ్చి మొత్తం ప్రజలకే పెట్టమా, బడ్జెట్ అంతా లేపేసి ఇచ్చేస్తున్నాడు. డెవలప్మెంట్ లేదని అని చెప్పేసి డెవలప్మెంట్ లేదంటే కనబడుతుంది డెవలప్మెంట్, కానీ చెప్పకుండా నిరోధిస్తున్నారు ఎక్కడికక్కడ. ఇప్పుడు ఇదే మాట దావోస్ 10 పోర్ట్లు ఉన్నాయి గర్వంగానే చెప్పగలిగాం. స్పాన్ ఆఫ్ 5 years లో 4 పోర్ట్లు ఎక్కడ వచ్చాయి కాబట్టి, స్పాన్ ఆఫ్ నో టైమ్ లో ఫిషింగ్ హార్బర్లు వచ్చాయి కాబట్టి, స్పాన్ ఆఫ్ నో టైం ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు వచ్చాయి కాబట్టి. పెట్టుబడులు రాలేదని ఇక్కడ ఈ తెప్పలకి చెప్పడం వేరు, అక్కడికి వెళ్ళి వేదికలో మేము పెట్టింది లాస్ట్ టైం ఉంది కదండి, మీరు హౌ కమ్ యూ గివ్ డెలిబరేషన్స్ అంటే వీళ్ళు ఇక్కడ ఏంటి చూపిస్తారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మనం గుటక మింగాను అనుకోండి సార్, నేను ఇందాక కరెంట్ పోయింది, ఆ లేఖని చూపించారు అనుకోండి, ఈ నీళ్ళు నలుగుతున్నాడు రా కింద కామెంట్లో, ఈ నీళ్ళు నలుగుతున్నాడు కాగితాలు చదువుకుంటున్నాడు అనుకున్నాడు రా అని అవన్నీ రాశారు అనుకోండి, నేనేం చెప్పగలను. ఫ్లో బ్రేక్ అయింది కదా, ఆ బ్రేక్ అదే ఇటు చూపించి ఇటు మాట్లాడలేకపోతే మనోడు ఎరగదీసేస్తాను. స్టాన్ఫోర్డ్ లో నువ్వు చదువుకున్నప్పుడు నీకు ముఖ్యమంత్రి అయిపోయి వాదన్నప్పుడు మరి మంజయ్ గారు ఎక్కడ స్టాన్ఫోర్డ్ లో చదువుకోలే కదా. మళ్ళీ ఎందుకు సమయంలో స్టాన్ఫోర్డ్ లో చదివితే ఏదైతే సత్యనారాయణ గారు ఆల్రెడీ పరిగెట్టుకొచ్చి ఇక్కడ అయిపోవాలి కదా, సీఎం అయిపోవాలి, ఆయన పిఎం అయిపోవాలి. ఆ కన్సిడరేషన్ అవి అనవసరమైన పనికిమాల చెత్త లేపుకుంటూ పనికొచ్చిన దాన్ని సప్రెస్ చేయడానికి చేస్తే ఎత్తుగళ్ళు. ఇది వ్యవస్థ అంటాను. ఈ బ్యూరోక్రాట్లకి మంట, పోలీసు వాళ్ళకి మంట,
వీళ్ళు ఫ్రస్ట్రేషన్ సోల్స్. ఉమ్. 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి బ్రహ్మాండం బతికేశాడు. కానీ ఈ నాయనలో ఎస్పీ నుంచి డిఐజీ స్థాయికి కర్నూలు ఇంక్లూడింగ్ కడప కూడా ఆయన రేంజ్ లో ఉండేది. కానీ మాట్లాడి మాటలు జగన్ ఒక ముఖ్యమంత్రిని అందులో అరే మాజీ తురే. ముఖ్యమంత్రి అందులో కూడా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మీటింగ్. అంటే నీకు అదే చెప్తున్నాను, ఈ క్లాస్ వార్లో సామాజిక వర్గం అనగానే ఎక్కడ నాకు తెలిసి కమ్మ కులాలని ఎవరు కాపని అనరు, కానీ రెడ్డి కులస్తులు కాపనే జమ కడతారు రాయలసీమ అంతా. అవును. సంచేత వీళ్ళు క్లాస్ వార్ అలా చూపించేసుకుంటుంటారు. వాళ్ళని హై ప్రియార్ చేసేసుకుంటూ. కన్సాలిడేట్ అయితే రెండు కలిసిపోతే ఎవరేం చేయగలరు? కన్సాలిడేట్ అయితే సో ఆ మిస్టేక్ కన్సల్టేషన్ కూడా లెక్క